హలో అండి అందరికీ. వెల్కమ్ టు సవితాస్ కిచెన్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ బూందీ ఫ్రై. క్యారెట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది. ఏదో ఒక రూపంలో తీసుకోవాలి, కానీ అవి తీయగా ఉంటాయని చాలామంది ఇష్టపడరు. సో ఈ క్యారెట్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదే విధంగా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక 4 క్యారెట్లని తీసుకున్నాను. పైన లేయర్ని తీసేసుకొని ఇలా తురిమే దాంతో పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక కప్పు దాకా బూందీని తీసుకుందాం. క్యారెట్లని ఇలా తురుముకొని తీసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది కర్రీ అనేది. అలాగే క్యారెట్ ముక్కలైతే మధ్య మధ్యలో పంటికి తగిలి తీయగా అనిపిస్తుంది కదా, అలా కూడా ఏమనిపించదు. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుముని కూడా వేసుకొని ఇలా ఒక 5 మినిట్స్లో ఈ క్యారెట్ తురుము అనేది మగ్గిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ దాకా కారము, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి. మనం బూందీ తీసుకుంటున్నాం కాబట్టి దానిలో ఉప్పు అండ్ కారం ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ వేసుకొని బూందీని కూడా వేసుకొని ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేయండి. బూందీ కూడా మగ్గిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని దించుకోవడమే. మన టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ అండ్ బూందీ ఫ్రై రెడీ. ఇది చపాతీ, పుల్కా అండ్ అన్నంలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.